అధికారంలో ఉన్నాం, అంతా మా ఇష్టం, దొరికిన కాడికి దోచుకుంటాం అనేలా ఉంది కూటమి నేతల తీరు. అది ఇది అనేది ఏం లేదు, అంతటా దోపిడీనే. మంత్రుల అండదండలతో పచ్చ మాఫియా రెచ్చిపోతుంది. పెనుకొండలో మంత్రి సవిత కనుసన్నల్లోనే ఇసుక మట్టి దంద 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. అధికార పార్టీ అందులోనూ మంత్రి గారి హస్తం ఉండటంతో ఇసుక మాఫియాపై అధికారులు చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కూటమి నేతల ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. జయమంగళి, పెన్నా, చిత్రావతి నదుల్లోని ఇసుకను మింగేస్తున్నారు పచ్చనేతలు. అంతేకాదు చెరువుల్లోని మట్టిని అక్రమంగా తవ్వి కాసులు దండుకుంటున్నారు. వీరికి మంత్రి సవిత అండదండలు ఉండడంతో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడుతున్నారు. ఇదంతా మంత్రి కనుసన్నల్లోనే జరుగుతూ ఉండడంతో ఇసుకాసులపై ఏ అధికారి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెనుగొండలో కూటమి మాఫియా అక్రమాలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. మాజీ మంత్రి, సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కార్యకర్తలతో కలిసి పెద్ద చెరువును సందర్శించి అక్రమ మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. మంత్రి సవిత అక్రమాలు, దౌర్జన్యాలు, దోపిడీపై ఉషశ్రీ చరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పటికైతే అస్తిత్వంలో వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మనం చూస్తున్నాం, సవితమ్మ అనుచరులు యథేచ్ఛగా మట్టి మాఫియా, ఇసుక మాఫియాని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ ఒక్క మట్టి మాఫియాలో భాగంగా సవితమ్మ ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క ఇసుక మట్టి దంద చేస్తా ఉంది అని, ఈ ఎక్కడైతే మనం కూర్చున్నామో ఇది చెరువు మధ్య కూర్చున్నామో, చెరువు మధ్యలో ఇంత పెద్ద ఎత్తున రోడ్ వేసుకొని డే అండ్ నైట్ 24/7 మట్టి తోలడం జరుగుతోంది. ఎనీ టైం ఇక్కడ జేసీబీలు, అదేవిధంగా టిప్పర్లు మనం చూస్తూనే ఉంటాము. ఎవరైనా రైతు వచ్చి అడిగితే మట్టి కోసం అయితే రైతులకి పర్మిషన్ లేదంట. అంటే ఊరికే ఉత్తుగా మాట వరుసకు మాత్రమే ఇసుక ఫ్రీ అంటారు, మట్టి ఫ్రీ అంటారు. అయితే తెలుగుదేశం వాళ్ళు ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్లకు మాత్రమే ఈ మట్టి ఫ్రీగా లభిస్తా ఉంది. చెరువులలో మట్టి, నదుల్లో ఇసుకను అక్రమంగా తవ్వి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా మట్టి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు ఉషశ్రీ చరణ్. మొత్తంగా మంత్రి గారి మట్టి మాఫియాపై గట్టిగానే పోరాటం చేస్తోంది వైఎస్ఆర్సీపీ. ఇప్పటికైనా దోపిడీ ఆపకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు హెచ్చరించారు. అలాగే మంత్రి అనుచరులకు అధికారులు కొమ్ముకాయొద్దని చెప్పిన నేపథ్యంలో ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఇసుకాసురులపై చర్యలు తీసుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు.